ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి, వీళ్ళు ఎంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి దే ప్రూవ్డ్ మీ రాంగ్. వైసీపీ వాళ్ళకి కరెక్ట్గా యాప్ట్ అవుతుందండి అది. ఎందుకంటే నారా లోకేష్ గారి మీద ఈవేళ సాక్షి మీడియాలో కానీ వైసీపీ అనుకూల మీడియాలో కానీ దుష్ప్రచారం చేస్తున్నారండి. లోకేష్ గారు అడిగారట, ఎవరినో మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడిగారు, చనిపోతేనే ఆయన ప్రశ్నించాలా అని లోకేష్ గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే నిజంగా చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే లోకేష్ గారు ఈ రాష్ట్రం ఆయన మీద బాధ్యత పెట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి దేశ విదేశాల్లో తిరుగుతూనే ఉన్నాడు, నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు ఆయన. మనం చూస్తూనే ఉన్నాం. అయితే రష్యా వెళ్ళాడు, రష్యాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన పెట్టుబడుల గురించి సదస్సులు నిర్వహించాడు ఆయన. రష్యా నుంచి దాదాపు 15 గంటల జర్నీ అనుకుంటా ఇండియాకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో దొరకడం జరిగింది. మన ప్రజలు కొద్దిమంది చనిపోయారు, కొద్దిమంది గాయాలు పాలయ్యారని తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆయన వైజాగ్ వచ్చి వాళ్ళని ఆ క్షతగాత్రులు పరామర్శించి మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్తామని ఆయన వెళ్తే ఆయన మీద రాజకీయమా, ఆయన మీద తప్పుడు ప్రచారమా? ఊరే అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ప్రతి దానిలోనూ రాజకీయమే. అప్పుడు మొన్న ఆ సమయంలో మీకు గుర్తుందో లేదో, హైదరాబాద్ నుంచి కర్ణాటక ఒక బస్సు వెళ్తుంది. ఆ బస్సు దారిలో ఏపీ నుంచి వెళ్తుంది క్రాస్ అయ్యి. దురదృష్టవశాత్తు బస్సుకి ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చాక యాక్సిడెంట్ అయింది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారిని నేర్చారు యాదవల. ఇంకా ఇవ్వండి, ఎయిర్ ఇండియా విమానం అక్కడెక్కడో కూలిపోయింది. కానీ ఒకవేళ వెళ్తూ ఆంధ్రాలో ఎక్కడైనా దురదృష్టవశాత్తు కానీ అది కూలుంటే ఆ విమానం కూలిపోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి కారణమని ఏడుతురేళ్ళు. వీళ్ళ మొండేడుపులు ఏళ్ళని ఈ దరిద్రులకు ఎంత చెప్పినా బుద్ధి రావట్లేదు. ఇప్పుడు మనం కష్టంలో ఉన్నాం, కొన్ని కుటుంబాలు కష్టంలో ఉన్నాయి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీకు ఎలాగ చేత కాదు, అది వైసీపీ వాళ్ళలో చెప్తున్నాను నేను. అరే ఆదుకునే వెళ్ళినోళ్ళన్నా కనీసం విమర్శించకుండా ఉండండి రా. కడుపుకు అన్నమే కదా తింటున్నారు. రష్యా నుంచి వచ్చినండి ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి రావాల్సింది ఏంటి, వాళ్ళకి చేయాల్సింది ఏంటి, అసలు ఇది ఎలా జరిగింది ఏంటని ఆయన అంతా కూడా చూస్తూ ఉంటే, బాధితులకు అండగా ఉంటే అక్కడ మీ రాజకీయాల. అక్కడ ఎవడో ఒక సాక్షి విలేకరి గారు తయారయ్యి ఎవడో ఒకడన్నా కేకలేకపోతాడా, ఎవడో ఒకడన్నా తిట్టకపోతాడా అని చెప్పి ఆడు కెమెరాను కూడా వెనకాతలు దాచేసుకుని, ఇది మైక్ని వెనకాతలు దాచేసుకుని సెల్ ఫోన్ పెట్టి తీసేస్తున్నాడు ఫోటోలు. ఎందుకురా ఈ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు? అసలు సిగ్గు ఎగ్గు ఉందా మీ బతుకులకి? అంటే అక్కడ ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆ కార్మిక సంఘ నాయకుడు ఏదో చెప్తున్నాడు. మరి అతనే నాయకుడో నాకు అర్థం కాదు. అతను ఏమన్నాడండి? అతను ఏమంటే లోకేష్ గారు ఆ మాట అన్నారు, మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఎందుకన్నారు తెలుసా అండి లోకేష్ గారు? అతను ఏమన్నాడు తెలుసా? ఈ కంపెనీని ఇక్కడ ఉంచడానికి ప్రైవేట్ పరం అవ్వకుండా కాపాడింది మేమే అని ఒక సందర్భంలో ఆయన చెప్తున్నాడు లోకేష్ గారు. భావోద్వేగానికి గురై చెప్తూ ఉంటే, మీరు ఈ కంపెనీని కాపాడబట్టే, ఈ కంపెనీ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోబట్టే ఇప్పుడు చచ్చారు అన్నాడు. ఫ్యాక్టరీని కాపాడింది మేము, ఈయన పోరాడారు. కుటుంబాలు ఎవరు చనిపోలేదు, ఎవరు చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. కుటుంబాలు ఎవరు చనిపోలేదు, ఎవరు చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. అంటే రేపు పొద్దున ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చాక రోడ్లు వేస్తుంది. రోడ్లు వేసిన తర్వాత 1 యాక్సిడెంట్లు జరుగుతాయి. మీరు జగన్ రోడ్లు వేయలేదు కాబట్టి ఆ రోడ్ల మీద మేము తిరగలేదు, బతికాం. ఇప్పుడు మీరు రోడ్లు వేసారు కాబట్టి ఆ రోడ్డు మీద వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అయిందని చెప్తారట్రా? అలాగని చెప్పిందారట్రా బాబు? స్టీల్ ప్లాంట్ని కాపాడినందుకు అందుకే చచ్చారు అన్నాడు అతను. అప్పుడు లోకేష్ గారు అడిగారండి, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని. ఎందుకు అడుగుంటారంటే, చనిపోయిన వ్యక్తుల్ని చచ్చారు అనరండి. వాళ్ళ మనవాళ్ళు అనుకున్నప్పుడు అందుకే చచ్చారు అనే మాట అంత దురుసుగా ఎవరు వాడలేరండి. మన ఇంట్లో వాళ్ళకి అలా జరిగితే మన కుటుంబాన్ని భావిస్తే చనిపోయారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, అర్ధాంతరంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి పదాలు వాడతాం. అంతేగాని శత్రువులు చనిపోయినప్పుడు మాత్రమే భలే చచ్చారంట. అంటే అక్కడున్న ఆ కార్మిక సంఘం నాయకుడని చెప్పుకుంటున్న వ్యక్తి ఆ కార్మికులు చనిపోతే భలే చచ్చారు అన్నట్టు చెప్తున్నాడు. అప్పుడు కోపం వచ్చింది లోకేష్ గారికి. రే మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే చచ్చారనే పదం అంత దురుసుగా నువ్వు వాడగలవా? మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడిగితే దాన్ని వైసీపీ వాళ్ళు తీసుకుని ఎవరైనా చనిపోతేనే అడగాల, మా ఇంట్లో వాళ్ళు చనిపోతే అడగడానికి ఏమని అడుగుతారా? నాకు అర్థం కాదు. అక్కడ దొరకడం జరిగింది, ఆ కుటుంబాలని పరామర్శించడానికి ఒక నాయకుడు వచ్చాడు. నిజంగా నాయకులైతే ఏం చేయాలి? సార్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇగో మేము కార్మిక సంఘ నాయకులు,
మీరు దీనికి కాంపన్సేషన్ ఎలా చేయాలనుకుంటున్నారు, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలనుకుంటున్నారు, ఇలా చేస్తారా సార్, ఇంకా కొంచెం ఎక్కువ చేయండి, లేకపోతే ఈ దారిలో వెళ్తున్నారా సార్, అలా కాదండి, ఇలా చేస్తే ఇంకా కుటుంబాలకు మేలు జరుగుతుంది అని మాట్లాడతాడు నాయకుడు ఎవడన్నా. అంతేగాని లోకేష్ గారు ఎదురుగా దొరికేశారు కాబట్టి ఏదో ఒకటి వాగేస్తే మీడియాలో ఎలర్ట్ అయిపోతాం, సాక్షి మీడియాలో వేసేస్తారు మమ్మల్ని, మేము పెద్ద నాయకులుగా బిల్డప్ ఇచ్చుకుందాం అని. ఏం పద్ధతి అది? అదో పద్ధత? దుర్ఘటన జరిగిన వెంటనే కూటమి ప్రభుత్వం నుంచి లోకేష్ గారు వెళ్ళారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారు, నిజంగా అక్కడ పర్మనెంట్ కార్మికులు అయితే 1,40,00,000 పైనే వస్తుంది వాళ్ళకి. అదే వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు అయి ఉంటే, కాంట్రాక్ట్ అయి ఉంటే 47 లక్షల పైన వస్తుందనేమో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు. ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 40 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ ఇంజూరీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదే విధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది, వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇచ్చే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. నిన్న లోకేష్ గారు వెళ్ళారు, ఈ రోజున ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. వాళ్ళ చేతిలో అదే కదా ఉంది. ఆ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ, స్టీల్ ప్లాంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు కానీ విమర్శించేవాళ్ళు, మీరు నిజంగా అక్కడ గవర్నమెంట్ తప్పే ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ని విమర్శించే దమ్ము మీ దగ్గర ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ని అనగలరా? ఎందుకంటే గవర్నమెంట్ చేస్తుంది అది. ఎంత పెద్ద కంపెనీ, దానికి ఒక సీఎండీ ఉంటాడు, ప్రతి డిపార్ట్మెంట్కి హెడ్లు ఉంటారు, వాళ్ళందరూ చూసుకోవాలి. అది చూసుకోలేదు, దుర్ఘటన జరిగింది. చాలా కంపెనీల్లో జరుగుతాయి. జరగడం మన దురదృష్టం. కుటుంబాలు మనుషులు కోల్పోయినప్పుడు ఎంత బాధ అనేది మనకు తెలిసినప్పుడు మీకు ఎలాగ చేత కాదు వైసీపీ వాళ్ళకి చేసేవాళ్ళు కూడా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు, ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది, ప్రజలందరూ ఆంధ్రాలో ప్రజలందరూ చూసేస్తారు, అరే ఇలా జరిగిన వెంటనే గవర్నమెంట్ ఎంత మంచి చర్యలు తీసుకుందో అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎక్కడైతే మంచి పేరు వచ్చేస్తుందో అని ఇలాంటి దుష్ప్రచారం చేయడానికి సిగ్గు ఎగ్గలేదు కడుపుకి. ఏమని తిట్టాలరా బాబు మిమ్మల్ని? ఏంట్రా ఈ శవ రాజకీయాలు? ఆయన ఎక్కడో రష్యా నుంచి వచ్చి లోకేష్ గారు వెళ్ళారు, వెంటనే ఇక్కడే కదా ఉన్నారు జగన్ గారు. జరిగిన వెంటనే ఎందుకు వెళ్ళలేదు? జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి ఖాళీగానే కదా ఉన్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రమే, ఆయన ఖాళీగా ఉన్నాడు. దుర్ఘటన జరిగిన ఎందుకు వెళ్ళదా? ఎందుకు ఎన్ని రోజులు పట్టింది? ఇది ఎవడు అడగడు. ఆయన మీద లోకేష్ గారి మీద దుష్ప్రచారం. లోకేష్ గారు అలాగన్నారు, లోకేష్ గారు ఇలాగన్నారు. చిచి, సిగ్గు అనిపించట్లేదా అంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు పరం చేసేస్తున్నాం ఆ కంపెనీని అంటే ఒక్క మాట ఎక్కడ మాట్లాడిన జగన్ రెడ్డి అంటే బ్యాచ్ ఈ వేళ వచ్చి ఆ కంపెనీని నిలబెట్టి దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ తీసుకొచ్చి దాన్ని ఎలాగైనా సరే స్టీల్ ప్లాంట్ అంటే అది మన ఆంధ్రుల ఆత్మగౌరవం అదని చెప్పి కాపాడిన కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయడానికి అలా బుద్ధి ఉందా లేదరా? తప్పుడు ఎదవల్లారని అడుగుతున్నాను.